ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం నేలచూపులు చూస్తోంది. కూటమి అధికారంలోకొస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వెలుగొందుతుందని అంతా అనుకున్నారు. వైసీపీలో ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా అలా భావించే కూటమికి ఓటు వేశారు. కానీ కూటమి అధికారం చేపట్టినా పరిస్థితి దయనీయంగానే ఉంది. ఎక్కడా ప్లాట్లు, సైట్ల అమ్మకాలు లేవు. కొందామంటే కొరివి, అమ్ముదామంటే అడవులా ఉంది పరిస్థితి. ఇప్పుడే కాదు, గత దశాబ్ద కాలంగా రియల్ ఎస్టేట్ పడుకునే ఉంది. మధ్యలో రాజధాని అమరావతి నిర్మాణం మొదలైన తొలి రోజుల్లో వచ్చిన బూమ్ కారణంగా ఏడాది పాటు పర్లేదనిపించింది. ఆ సమయం మినహా ఇంకెప్పుడూ రియల్ ఎస్టేట్ బాగున్న దాఖలాల్లేవు. ఏపీలో రాజధానికి దగ్గరగా ఉన్న విజయవాడ, గుంటూరులో కానీ రాజధాని ఇస్తామని చెప్పిన విశాఖలో కూడా ఎక్కడా బూమ్ రాలేదు. అసలు వాస్తవ ధర కంటే తక్కువకే మార్కెట్లో ధర నడుస్తోందనే చర్చ కూడా జరుగుతోంది. ఒక్కో చదరపు గజంపై కనీసం 100 రూపాయలు కూడా పెరగని దుస్థితి కనిపిస్తోంది. తిరుపతిలో ఇటీవల జనాభా పెరిగినా, శ్రీ సిటీలో పరిశ్రమల కార్యకలాపాలు బాగానే సాగుతున్నా రియల్ ఎస్టేట్ మాత్రం లేవలేదు. ప్రధాన నగరాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక మిగతా రాష్ట్రం గురించి చెప్పేదేముందనే వాదన వినిపిస్తోంది. ఏపీలో కొత్త సర్కారొచ్చినా కూడా ఇప్పటివరకు రియల్ ఎస్టేట్ పుంజుకున్న దాఖలాలేవు. అప్పట్లో వైసీపీ హయాంలో దారుణంగా పడిపోయింది అనిపించుకున్న రియల్ రంగం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంకాస్త డౌన్ అయింది అంటున్నారు. వెంచర్లు వేసి స్థలాలు అమ్ముకునే వ్యాపారులపై అప్పటి వైసీపీ ప్రభుత్వం పిడుగుపాటు నిర్ణయం తీసుకుంది. ఏ వెంచర్లో అయినా 5% ప్రభుత్వానికి ఇవ్వాలనే ఆదేశాలు రాజకీయాలకు అతీతంగా రియల్ వ్యాపారులందరికీ కోపం తెప్పించింది. అలాగే ఇసుక విషయంలో అనాలోచిత నిర్ణయాలతో అపార్ట్మెంట్ల నిర్మాణాల్లో కూడా జాప్యం జరిగింది. దీంతో బిల్డర్లలోనూ ఆగ్రహానికి కారణమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసి కూటమి సర్కారైతే వ్యాపారం బాగుంటుందని అంతా నమ్మారు. దానికి తగ్గట్టే రియల్ రంగం మొత్తం కూటమికే ఓటు వేశారు. కానీ అధికార మార్పిడి తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. పైగా గత వైసీపీ పాలనలో కంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత దారుణంగా పడిపోయింది అని నిపుణులంటున్నారు. అసలే ఏపీ అప్పుల కుప్పగా మారింది. ఇప్పుడు వైఎస్ జగన్ అధికారంలోంచి దిగిపోయాక ఖజానాకు ఆదాయం కూడా దారుణంగా తగ్గిపోయింది. ఖజానాకు ప్రతి నెలా బోలెడు లోటు కనిపిస్తోంది. దాన్ని నింపుకోవడానికి ప్రజలపై భారం వేయడం, కుదిరినన్ని చోట్ల నుంచి పన్నులు పిండుకోవడమే మార్గంగా భావించిన చంద్రబాబు రియల్ ఎస్టేట్ రంగాన్ని టార్గెట్ చేశారు. భూముల ధరలు పెంచేశారు. దీంతో 10,000 గజం భూమి ఒకేసారి 15,000 అయింది. దానిమీద జరిగే క్రయ విక్రయాల మీద ప్రభుత్వానికి పన్ను ఆదాయం సమకూరుతోంది. బాబు ఆలోచన బాగానే ఉంది. కానీ ఇప్పుడు పెరిగిన ఈ ధరలు చూసి జాగాలు కొనేందుకు జనం భయపడుతున్నారు. భూమి కొనడం మాట అటుంచి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఆఫీసు మామూళ్లు చూసి జనం బీతిల్లుతున్నారు. అలానే మేమొస్తే ఫ్రీ ఇసుక అని చెప్పి గెలిచాక కూటమి నేతలు ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. దేశంలో ఎక్కడా లేని ధరకు ఇసుక అమ్ముతున్నారు. ఒక లారీ ఇసుక తెచ్చుకోవడం అంటే శేషాచలం కొండల నుంచి ఎర్రచందనం తెచ్చుకోవడం కన్నా ఎక్కువ ప్రయాస అయింది. దీన్ని తెలుగుదేశం వాళ్లు అక్రమంగా తరలిస్తూ ప్రజలకు అందకుండా చేస్తున్నారు. దీంతో ఇసుక సంపాదించి ఇల్లు కట్టి వ్యాపారం చేయడం గగనమైపోతోంది. జనాల్లో కొనుగోలు శక్తి లేనప్పుడు రేట్లు అయినా తగ్గించాలి. కానీ రాజధాని అమరావతి చుట్టుపక్కల స్థలాలు, ఇళ్లు బాగా డబ్బున్న సంపన్నులే తప్ప మధ్యతరగతి వాళ్లు కొనే స్తోమత లేదు. ఏ మార్కెట్ అయినా మధ్యతరగతికి అందుబాటులో ఉంటేనే జోరు చూపిస్తుంది. కానీ కొన్నాళ్లుగా రియల్ మార్కెట్ మధ్యతరగతికి దూరమైందనే వాదన కూడా ఉంది. దీంతో పాటు వడ్డీ రేట్లు పెరిగాయి. ఫలితంగా ఇళ్లు, స్థలాలు కొనే స్తోమత కొంత తగ్గింది. మున్ముందు మరింత పెరిగితే ఎలా అనే భయాలతోనూ కొంతమంది వేచి చూసే ధోరణిలో ఉన్నారు. భారీ రేట్లు అని చెప్పుకోవడమే కానీ నిజానికి ఏపీలో ఎక్కడా ఆ రేట్లతో వ్యాపారం సాగడం లేదు. గతంలో ₹1,00,00,000 ధర పలికిన స్థలం ఇప్పుడు 50 లక్షలకు కూడా పోవడం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ వెంచర్లు వెయ్యాలన్నా ముందుగా స్థానిక ప్రజాప్రతినిధులకు అడిగినంత ముడుపు ముట్టజెప్పిన తర్వాతే భూమిలో దిగాలని షరతులు పెడుతున్నారు. ఎక్కడ ఎవరు ప్లాట్లు అమ్మడానికి, అపార్ట్మెంట్లు నిర్మించడానికి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే చాలు టీడీపీ నేతలు వాలిపోతున్నారు అని రియల్టర్లు వాపోతున్నారు. మాకు మామూలు కడితే సరే, లేదంటే ఆ భూములు వివాదాస్పదమంటూ రెవెన్యూ అధికారులతో దాడులు చేయిస్తూ ఆ భూములు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు కాకుండా ఇబ్బందులు పెడుతున్నారు అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కోట్లు పెట్టి వ్యాపారం చేసేది తెలుగుదేశం వాళ్లకు సమర్పించుకోవడానికా అని రియల్టర్లు బెంబేలెత్తుతున్నారు. ఆ కారణంగా ఈ 9 నెలలుగా ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్ల అమ్మకాలు ఘోరంగా పడిపోయాయి. దీంతో కోట్లు పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు వడ్డీలు కట్టలేక వ్యాపారం సాగక సతమతమైపోతున్నారు. దీంతో రియల్టర్లు మధ్యతరగతి వాళ్లతో పాటు డబ్బున్న వాళ్లు కూడా పరిశ్రమలు పెట్టడం కన్నా బ్యాంకులో వేసుకుంటే భద్రంగా ఉంటుందని ఊరుకుంటున్నారు. మరి ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని చంద్రబాబు అండ్ కో ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.